అందరికీ నమస్కారం. ఈరోజు మరొక ట్రెడిషనల్ వంటకంతో మీ ముందుకొచ్చాను. అదే నువ్వుల అరిసెలు. అరిసెలంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారా అసలు? అయితే పర్ఫెక్ట్ అరిసెలు రావాలంటే ఆడియో, వీడియో మిస్ చేయకుండా చూడండి లాస్ట్ వరకి. అరిసెల్ని 4 స్టెప్పుల్లో చేయొచ్చు. ఒకటి పిండి పట్టించటము, ఆ తర్వాత పాకం కట్టడం, పాకంలో పిండిని కలపడం, ఆ తర్వాత అరిసెల్ని ఒత్తుకొని ఫ్రై చేయటం. ఇలా 4 స్టెప్పుల్లో ముగిస్తాం. ముందుగా బియ్యాన్ని 24 గంటలు నానబెట్టాలి. నానబెట్టి కాసేపు ఆరబోసేసి తడారాక దాన్ని మరబట్టించాలి. లేదంటే మనం ఇంట్లోనే గ్రైండ్లో చేసుకొని హాయిగా జల్లెడతో జల్లించుకుంటే పిండి జల్లెడతో మనకు పిండి వచ్చేస్తుంది. తక్కువ క్వాంటిటీ అయితే ఇంట్లో పట్టేసుకోవచ్చు. ఎక్కువ క్వాంటిటీ అయితే మనం ఖచ్చితంగా బయట పిండి పట్టించుకొని తీసుకోవడమే బెటర్. మరో పక్కన బెల్లాన్ని ముక్కలుగా చేసుకొని ఒక గిన్నెలో పోసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసి దాన్ని వేడి చేస్తే కరిగిపోతుంది. కరిగిపోయాక దాన్ని ఫిల్టర్ చేయాలి. ఎందుకంటే దాంట్లో ఉన్న మట్టి, గడ్డి లాంటి పదార్థాలన్నిటిని మనం స్ట్రెయిన్ చేసుకొని ఆ తర్వాత దాన్ని ఇంకో కంటైనర్లకు తీసుకొని ముద్దపాకం వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఓ ప్లేట్లో వాటర్ పోసి దాంట్లో ఈ పాకాన్ని వేసి చూస్తే అడుగున అది సెటిల్ అయిపోతుంది. ఒక ఫింగర్తో దాన్ని గ్యాదర్ చేస్తే ఒక బాల్లా తయారవుతుంది, ముద్దలా తయారవుతుంది. ముద్దగా సెపరేట్ అయితే కనుక దాన్ని ముద్దపాకం అంటాము. ఒకవేళ అది ముద్దపాకానికి రాకపోతే కనుక అది వాటర్లో కొంచెం కలిసినట్టుగా స్ప్రెడ్ అయినట్టుగా ఉంటుంది. ఇదే ముద్దపాకాన్ని టెస్ట్ చేసే విధానం. ఇప్పుడు ఆ ముద్దపాకంలో ఆ పిండిని వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. జనరల్గా అయితే కేజీ బెల్లానికి కేజీ పావు పిండి పడుతుంది. ఇలా ముద్దపాకంలో పిండిని కొంచెం కొంచెంగా వేస్తూ ఉండలు రాకుండా దీంట్లో కాస్త నెయ్యి, ఎండు కొబ్బరి తురుము, ఇంకొంచెం నువ్వులు, యాలక్కాయ పొడి ఇవన్నీ కూడా వేసుకొని ఇట్లా మిక్స్ చేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో. ఈ అరిసెల పిండిని మనం వెంటనే ఇమ్మీడియట్గా చేసుకోవచ్చు, లేదంటే ఫ్రీజర్లో పెట్టేసి అవసరం ఉన్నప్పుడు వేడివేడిగా కూడా చేసుకొని తినొచ్చు. ఇప్పుడు ఈ బేస్తో మనం 3 రకాల అరిసెలు చేసుకోవచ్చు. ప్లెయిన్గాను, నువ్వులతోని, ఇంకా గసగసాలతోని 3 రకాల అరిసెలు దీంతో చేసుకోవచ్చు అనమాట. ఒక పాలిథిన్ కవర్ తీసుకొని ఒక నిమ్మకాయ అంత ఉండ తీసుకొని ఆ ఉండని మంచి స్మూత్గా రౌండ్ షేప్లోకి తీసుకొని ఆ కవర్ పైన కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసి ఇలా పూరీలాగా ఒత్తుకోవాలి. కొంచెం మందంగానే ఒత్తుకోవాలి. మరి మనం గోధుమ పూరీలు చేస్తాం కదా గోధుమ పిండితో, అలా మరీ అంత సన్నగా కాకుండా కొంచెం మందంగానే వస్తాయన్నమాట. ఇది ప్లెయిన్. అదే ఉండని మనం నువ్వుల్లో దొర్లించి మంచి చేయితో ప్రెస్ చేస్తూ ఉండగట్టి చేయితో మళ్ళీ స్ప్రెడ్ చేసేస్తే అది నువ్వుల అరిసె అవుతుంది. ఒకవేళ ఇదే స్ప్రెడ్ చేసిన ఈ పూరీని డీప్ ఫ్రై చేశాక ఆయిల్ ప్రెస్ చేశాక దానిపైన గసగసాలు కనుక చల్లితే అది గసగసాలతో చేసిన అరిసె అవుతుంది. ఇలా 3 రకాలుగా మనం ఈ అరిసెల్ని చేసుకోవచ్చు. సో ఎలా చేసుకున్న అరిసెల టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. దేని రుచి దానికే ఉంటుంది. సో చేసినప్పుడు ఈ 3 వెరైటీస్ చేసుకోవడం పెద్ద కష్టమైన పనేమీ కాదు. చాలామంది ప్లెయిన్గా ఇష్టపడతారు. బట్ మా ఇంట్లో అయితే నువ్వుల అరిసెలు ఇష్టపడతారు కాబట్టి ఎక్కువగా నువ్వుల అరిసెలు చేసి ప్లెయిన్వి కొంచెం తక్కువ చేస్తాం. ఈ అరిసెల్ని నూనెలో కానీ నెయ్యిలో కానీ డీప్ ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. నూనెలో ఫ్రై చేసిన దానికంటే నేతిలో ఫ్రై చేసినవి చాలా బాగుంటాయి. నెయ్యి విలువ తెలియందే ఉంది. నెయ్యి చాలా మధురంగా ఉంటుంది కదా, అలాగే అరిసె కూడా నోట్లో వేయగానే కరిగిపోయే విధంగా ఉంటుంది. నెయ్యిలో ఫ్రై చేసిన అరిసెలు అయితే చాలా బాగుంటాయి. ఏది ఏమైనా అరిసెలు బాగా నూనె పీల్చే వంటకమే, బట్ తింటే మాత్రం అదిరిపోతుంది. ఒకసారి అరిసెని నేతిలో కానీ నూనెలో కానీ వేసామంటే అది ఫ్లోట్ అయ్యే వరకు కదపొద్దు. అరిసెలు సరిగ్గా కుదరాలంటే మెయిన్ పార్ట్ పాకం కట్టడమే. ముద్ద పాకం కట్టాలి. లేదంటే అరిసెలు విచ్చుకుపోవడమో, లేదంటే మరీ ముదురుగా పాకం కడితే గనక గట్టిగా అవ్వడమో జరుగుతుంది. మీడియం టు స్లో ఫ్లేమ్లో కుక్ చేస్తాము కాబట్టి అది స్లోగా వేడిని తీసుకొని పఫ్ అప్ అవుతుంది, పూరిలా పొంగుతుంది. పొంగి పైకి ఫ్లోట్ అవుతుంది. ఫ్లోట్ అయినప్పుడు మనం దాన్ని తిరగేసేయాలన్నమాట. లేదంటే అది గరిట కంటుకొని విచ్చుకుపోవచ్చు. ఇలా పూరీలా నొక్కుకున్న అరిసెల్ని మనం మీడియం టు లో ఫ్లేమ్లో
ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఆయిల్ మాత్రం ఎక్కువ తాగేస్తాయి అరిసెలు. కాబట్టి వీటిని ఖచ్చితంగా ఫ్రై చేశాక ఇలాంటి అరిసె చెక్క ఉంటుంది. అరిసెల చెక్క, ఈ చెక్క మధ్యలో పెట్టి 2 చెక్కల మధ్యలో పెట్టి ప్రెస్ చేస్తే చూసారా ఎంత ఆయిల్ ఊజ్ అవుట్ అవుతుంది, ఎంత స్క్వీజ్ అవుతుందో. సో ఇంత ఆయిల్ పట్టేస్తుందనమాట. ఇంకా అంత తీసాక కూడా మనం డబ్బాలో ప్రిజర్వ్ చేసుకున్న డబ్బాలో చూస్తే చివరికి కింద ఆయిల్ వచ్చేస్తుందనమాట. అంత ఆయిల్ తాగేస్తుంది ఇది. అందుకని బాగా ప్రెస్ చేసుకోవాలి. ఒకవేళ అరిసెల చెక్క లేకపోతే కనుక ఆల్టర్నేట్ ఏదైనా ఫ్లాట్ బేస్ ఉన్న కంటైనర్తోని ప్రెస్ చేసి ఆయిల్ తీసేసేయాలన్నమాట. సో ఈ విధంగా అన్ని అరిసెల్ని ఇట్లా చేసేసుకోవాలి. అయితే నువ్వులు అరిసెలు చేస్తాం కాబట్టి అవి మంచిగా నొక్కి ఉండగట్టినప్పుడు నువ్వుల్లో దొర్లిచ్చి ఉండగడతాం కదా, అప్పుడు ఖచ్చితంగా మంచిగా ప్రెస్ చేసుకోవాలి. లేదంటే అంటే నువ్వులు దానికి అంటుకోవాలి. మనం మంచిగా ప్రెస్ చేసుకుంటూ ఉండని తిప్పుతూ ఉంటే గనక అది మంచిగా గట్టిగా అంటుకుంటుంది. లేదంటే నువ్వులన్నీ నూనెలోకి వచ్చేస్తాయి. ఇదండి అరిసెల రెసిపీ. ఎలా అనిపించింది? బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి.